వెల్కమ్ టు టాప్ స్టోరీ. మరే ఇతర ఇండస్ట్రీలోనూ లేనంత స్పీడ్గా సినిమాలు చేస్తూనే సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు మన తెలుగు స్టార్స్. చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్ హీరోలైతే యంగ్ హీరోలను చూసి నేర్చుకోండయ్యా అన్నట్టు క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. రవితేజ, రామ్ చరణ్, శ్రీ విష్ణు వరకు ఈ లిస్ట్ కాస్త పెద్దదే. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్లో చేస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర రిలీజ్కి రెడీ అవుతోంది. తర్వాత బాబీతో కేవీఎన్ ప్రొడక్షన్స్లో సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో హీరో నాని నిర్మాతగా ఓ మూవీ ప్లానింగ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు కూడా. జననాయగన్, టాక్సిక్ లాంటి పెద్ద సినిమాలతో స్టక్ అయిన నిర్మాత కేవీఎన్ కాస్త ఫ్రీ అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కిద్దామని వెయిట్ చేస్తున్నారు చిరు. బాలయ్య మామూలు స్పీడ్లో లేరు అసలు. గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు కొరటాల శివ ప్రాజెక్ట్ని బాలయ్య బర్త్డే నాడు లాంచ్ చేయనున్నారు. తర్వాత విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ లాంటి యువ దర్శకులు బాలయ్యను సరికొత్తగా చూపించడానికి డిఫరెంట్ స్టోరీస్తో రెడీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఇరుముడి షూటింగ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. తర్వాత మైత్రి సంస్థలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు రవితేజ. దిల్ రాజు నిర్మాణంలో హసిత్ గోలీతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఇరుముడికి గుమ్మడికాయ కొట్టగానే కొత్త సినిమాలకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు రవితేజ. నారా రోహిత్ ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. గతేడాది భైరవంతో పర్వాలేదనిపించాడు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఫిలిం ఆదర్శ కుటుంబంలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం రోహిత్ని తీసుకున్నారు. రీసెంట్గా మణికుమార్ అనే కొత్త దర్శకుడితో నారా రోహిత్ 23వ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇందులో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే అతిథి పాత్రలో నారీ నారీ నడుమ మురారి, హీరోగా విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ సినిమాలతో తెరపై కనిపించాడు శ్రీ విష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్కి రెడీ అవుతోంది. దాంతోపాటు తనకు సామచవర గమన లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజుతో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది. మరో 3 ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి చిరుతో కలిసి సందడి చేశారు. త్రివిక్రమ్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తర్వాత దృశ్యం ఫ్రాంచైజీలో వస్తున్న థర్డ్ పార్ట్ చేస్తారనుకున్నారు. కానీ మలయాళం వాళ్ళు తెలుగు వర్షన్ ట్రైలర్ తో వెంకీ చేయట్లేదని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. త్వరగా త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి చేయబోయే సినిమాకి షిఫ్ట్ అవుతారు వెంకీ. వరుస హిట్ల తర్వాత వార్ 2తో షాక్ తిన్నాడు తారక్. ప్రెజెంట్ ఫోకస్ అంతా డ్రాగన్ మీదే పెట్టాడు. టేక్ యువర్ ఓన్ టైం, కానీ హిట్ కొట్టాల్సిందే అంటూ ప్రశాంత్ నీల్ ని ప్రెజర్ పెడుతూనే క్యారెక్టర్ కోసం కష్టపడుతున్నాడు. కుమారస్వామి కథతో త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది. వెట్రిమారన్, నెల్సన్ దిలీప్ లాంటి తమిళ్ డైరెక్టర్లతో ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ది రాజా సాబ్ షాక్ నుండి త్వరగా బయటపడడానికి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా పనిలో పడ్డాడు ప్రభాస్. ఫౌజీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. కల్కి 2 సెట్స్ మీద ఉంది. స్పిరిట్ కొత్త షెడ్యూల్ రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు మిగతా యాక్టర్స్ మీద ఇంపార్టెంట్ సీన్స్ తీయబోతున్నారు. వీటి తర్వాత సలార్ 2 ఉండనే ఉంది. ప్రెజెంట్ ఇండస్ట్రీ అంతా పెద్ద రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది. విడుదలకు ముందు పర్సంటేజీ పంచాయతీ షాక్ ఇస్తుంది అని టెన్షన్ పడ్డారు. కానీ మొత్తానికి రిలీఫ్ దొరకడంతో జెట్ స్పీడ్తో ప్రమోషన్స్ చేస్తున్నారు టీం. తర్వాత సుకుమార్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు చరణ్. రీసెంట్ గా బాంబేలో సెలబ్రిటీ స్టైలిస్ట్ హకీమ్ అలీ సెలూన్ నుండి న్యూ హెయిర్ స్టైల్ తో బయటకు వస్తున్న చరణ్ పిక్స్ అండ్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న రాకా కోసం అల్లు అర్జున్ తెగ కష్టపడుతున్నాడు. గెటప్, లుక్ వైజ్ చాలా కేర్ తీసుకొని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందులో బన్నీ బాయ్ డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమా అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాకా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కంప్లీట్ చేసి లోకి మూవీకి షిఫ్ట్ అవుతాడు బన్నీ బాయ్. చార్మింగ్ స్టార్ సర్వానంద్ నారీ నారీ నడుమ మురారి బైకర్ లాంటి హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. సంపత్ నంది డైరెక్షన్లో చేస్తున్న బోగితో
హ్యాట్రిక్ కొట్టే పనిలో ఉన్నాడు. ఆగస్ట్ 28న రానున్న ఈ సినిమా కనుక హిట్ అయితే ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా రేర్ రికార్డ్ తన పేరు మీద ఉంటుంది. దీని తర్వాత శ్రీను వైట్లతో చేయబోయే షూటింగ్ లో జాయిన్ అవ్వాలి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా కాస్త పర్వాలేదనిపించింది. లోకేష్ కనకరాజ్ అసిస్టెంట్ తో సినిమా ఉందన్నారు. ప్రీవియస్ ఫిల్మ్ తో లిరిసిస్ట్ అండ్ సింగర్ గా టాలెంట్ చూపిన రామ్ ఇప్పుడు డైరెక్టర్ గా కొత్త స్టెప్ వేయబోతున్నాడు. రామ్ హీరోగా, వాళ్ళ అన్నయ్య నిర్మాతగా, రామ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు రామ్ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేశారు. సో ఇవాల్టి ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.